చలిపులి పంజా విసురుతుంది. గత 2 రోజుల నుంచి రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రత పడిపోతుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు మంచినీళ్ళు తాగుతూనే ఉండండి, రక్తం గడ్డకట్టే స్వభావం అధికమవుతుంది. ఈ క్రమంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయదారులు అలాగే సింగరేణి కార్మికులు ఇతరత్ర కూలీ పనులకు వెళ్ళే వారు సైతం చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇంతకుముందు 7 గంటల వరకే వచ్చేవాళ్ళు, 8 అయినా కానీ ఇప్పుడిప్పుడే వాకింగ్కి ఇట్లా వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సూచనలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమంది వారు వ్యాయామం చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తున్నది మీకు? చలి మొన్నటితో పోల్చినట్టయితే పూర్తిగా కవర్ చేసుకున్నారు కదా మీరు, గమనించవచ్చు. దీనిలో మిగతా వీళ్ళందరూ కూడా సేద తీరుతున్నారు వాకింగ్ అయిన తర్వాత. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ చలికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశం? డిసెంబర్ అంటేనే సాధారణంగా మనకి ఇది సీజనల్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సార్ ఈ 3 నెలలు మాత్రం పర్టికులర్లీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా మార్నింగ్ 5 to 7 లోపల ఈ గ్రౌండ్కి వచ్చి తిరగడం దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చలితో ఏమైందంటే ఒకసారి చలిలో కేవలం పోయిందంటే వాడికి ఏంటంటే ఈ మధ్యలో చెప్తే నాకు పర్టికులర్ వర్డ్ గుర్తు రావట్లేదు, కానీ పక్షవాతం లాంటి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే చలితో ఒక్క పక్షవాతమే కాదు, వాడు ఇంటికి ఒకసారి చలి లోపలికి పోయిందంటే ఇంటికి పోయిన తర్వాత అనేక సమస్యలు వస్తాయి వాడికి. తర్వాత రావడం కూడా కాళ్ళు చేతులు వణుకుడు పుట్టడం, దాంతో ఏమైందంటే ఒకటికి ఇంకోటి యాడ్ అవుతుంది తప్ప ఉన్నాయి కొత్త యాడ్ అవుతూ ఉంటాయి ఒకటి ఇది వచ్చిన తర్వాత. అదే సాధ్యమైన తరగతి ఆఫ్టర్ 7:30 ఎండకు వచ్చి కొంచెం తిరిగితేనే కొంచెం ఆనందంగా మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఓకే సార్, మీరు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? చలికాలం బెడ్లో పడుకున్నంత చాలా హాయిగానే కనపడుతుంది, నో డౌట్. కానీ నేను మార్నింగ్ 5 o'clock వచ్చేటటువంటి వాడిని ఇప్పుడు 7:30కి నేను నా ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేసుకొని 7:30 నుంచే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు నాకు మొట్టమొదటి ఇచ్చిన అడ్వైజ్, నాకంటే నేను దేనిలో నాకు ఎలాంటి డిసీజ్ ఏం లేవు, కానీ చెప్పినట్టు అడ్వైజ్ ఏంటంటే మీరు వీలైనంత వరకు చలికి దూరంగా ఉండండి అని మా కార్డియాలజిస్ట్ కానీ తర్వాత మిగతా ఇంకొక మా మిత్రులు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కానీ అవుట్గా చెప్పేశారు. నాకు మార్నింగ్ నీకు 5 o'clock లేసి అలవాటు ఉంది, అది మార్చుకో. సో మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాతనే వాకింగ్ చేయండి. వీళ్ళంత వరకు వామప్ కూడా ఎండలోనే చేసే ప్రయత్నం చేయండి, ఎండలోనే చేయండి. దానికి మీరు ఇంకా అనుకొని ఏదో ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయకండి అని చెప్పడం జరిగింది. అడ్వైజ్ ఒకటే, మనం ఆల్మోస్ట్ అంతా రిటైర్ ఉన్నటువంటి వాళ్ళం, మనకి ఏ టైం అయినా మనం అడ్జస్ట్ చేసుకునేట్టుగా ఎందుకు అనవసరంగా మనం ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా మనం మన పరిస్థితులకు అనుకూలంగా మన ప్రోగ్రామ్స్ మార్చుకుంటూ వీలైనంతవరకు మన పిల్లలకి ఇబ్బంది కలగకుండా మనం మసులుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఎండొచ్చిన తర్వాతనే వాకింగ్ చేసే ప్రయత్నం చేయండి. చూశారు కదా, మొత్తం మీద వీరు నిన్న మొన్నటి వరకే చలికి ముందు 5 గంటల వరకే లేచి వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉండేటువంటి పరిస్థితి, వామప్ చేయడం కానీ వ్యాయామం చేయడం కానీ ఈ చలి అధికంగా ఉండడంతో 7:30-8 మధ్యలో రావడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా దీనికి సంబంధించి చలి బాగా ఎక్కువైందా ఈ 2-3 రోజుల నుంచి? ఎట్లా అనిపిస్తుంది? బాగా చలి బాగా మొదలైంది. అంటే ఇప్పుడు బయటకు వెళ్దామంటేనే కొద్దిగా భయం అవుతుంది, ఎందుకంటే మొత్తం వణుకుడు పుడుతుంది. దీనివల్ల మామూలుగా నోరు వంకర పోవడం అటువంటి వ్యాధులు వస్తున్నాయని మనకు చూస్తున్నాం సోషల్ మీడియాలో. అది జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీదనైతే కొంత లేటుగా వాకింగ్ వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా లేటుగా వచ్చి కొద్దిగా ఎండకు 7:30 తర్వాత 7:30 తర్వాత వస్తే బాగుంటుందని అనుకుంటాను. మొత్తం మీద ఈ చలి అయితే చాలా ఇబ్బంది కలిగిస్తుంది. జలుబు, శ్వాసకోశ వ్యాధులు, రుమటాలజీ ప్రాబ్లమ్స్, ఇతరత్ర ఈ డస్ట్ సైతం ఎలర్జీ కలిగిస్తుంది. చాలా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ చలి ఎక్కువ ఉంది కదా ఈ మధ్యలో 3-4 రోజుల నుంచి. చలి ఎక్కువనే ఉన్నది, మామూలుగానే నేను లేటుగా వస్తా. ఇంకా చలికాలం కాబట్టి ఇంకో 15 నిమిషాలు లేట్. 7:15కి వచ్చేటప్పుడు 7:45కి ఇంట్లోకి వెళ్తా అన్న. ఇక్కడ మంచిగా ఎండ తగులుతుంది. ఈ ఎండకైతే ఇక చలి అనేది సీజన్ ఆటోమేటిక్గా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం, బయట ఉన్నప్పుడు కొద్దిగా ఎండపూట వెళ్తేనే మంచిది. సాధ్యమైనంత వరకు చలి నుంచి మనం కాపాడుకోవడం మన ధర్మం.
సీజన్ అంతే ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం ఉడకపోతే ఏం చేస్తాను, ఫ్యాన్లు వేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం. అట్లనే ఇప్పుడు మంచిగా వెచ్చగా ఉండటానికి మనం ఇట్లాంటి అదే ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత మట్టుకు ఎండ తగలడానికి ప్రయత్నం చేస్తాను. ఇక కొద్దిగా అయినాక కొద్దిసేపు ఎండలు ఉన్నాం అనుకో మళ్ళీ నీడ పోవాలనిపిస్తాను. ఎండ ఎక్కువైన తర్వాత ఎక్కువసేపు ఇప్పుడు మాత్రం ఉండగలుగుతాం. ఈ ఎండకు మాత్రం పొద్దున 8:30 దాకా ఎంతసేపు అయినా ఉంటాం ఎండల. ఇక 9:30 10 తర్వాత ఎండలు కొద్దిసేపు ఉంటే మళ్ళీ నీడ పోవాలనిపిస్తుంది. మొత్తం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ ఆ చలి నుంచి రక్షణ పొందాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో చలిగా అవుతున్నారు, అయినప్పటికీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గతంలో మనకు ఇవి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా చవి చూసినటువంటి సందర్భం. అట్లాంటివి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇటు ఫైర్ సిబ్బంది, ఇతరత్ర అందరు కూడా. సో యువకులు ఓకే గ్రౌండ్కి వస్తున్నారు, వివిధ క్రీడల్లో నిమగ్నమవుతున్నారు. మరికొంతమంది అయితే చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.